ఏప్రిల్ 25న తమ కొత్త పార్టీని మేడ్చల్ జిల్లా మునిరాబాద్లో ప్రకటిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఆ రోజు ఉదయం 10 గంటల ముహూర్తంలో 35,000 మంది కార్యకర్తలతో సభ నిర్వహించి ఆ వేదిక నుంచే పార్టీని ప్రకటించి పార్టీ జెండాను ఆవిష్కరిస్తామన్నారు. నిజామాబాద్లో మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. తెలంగాణలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తమ పార్టీ పుట్టుకొచ్చిందని చెప్పారు. శ్రీరాముని దయతో అన్ని వర్గాలు కులాల కోసం పనిచేసే పార్టీగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అందరూ అభివృద్ధి చెందాలనే బలమైన నమ్మకంతో పార్టీ పెడుతున్నట్లు కవిత తెలిపారు. ఏప్రిల్ 25న తమ కొత్త పార్టీని మేడ్చల్ జిల్లా మునిరాబాద్లో ప్రకటిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఆ రోజు ఉదయం 10 గంటల ముహూర్తంలో 35,000 మంది కార్యకర్తలతో సభ నిర్వహించి ఆ వేదిక నుంచే పార్టీని ప్రకటించి పార్టీ జెండాను ఆవిష్కరిస్తామన్నారు. నిజామాబాద్లో మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. తెలంగాణలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తమ పార్టీ పుట్టుకొచ్చిందని చెప్పారు. శ్రీరాముని దయతో అన్ని వర్గాలు కులాల కోసం పనిచేసే పార్టీగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అందరూ అభివృద్ధి చెందాలనే బలమైన నమ్మకంతో పార్టీ పెడుతున్నట్లు కవిత తెలిపారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ప్రధానంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు తాను స్థాపించబోయే కొత్త పార్టీపై అధికారిక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25వ తేదీన మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో ఒక ఫంక్షన్ హాల్లో పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయబోతున్నారు. ప్రధానంగా తెలంగాణ నలుమూలల నుంచి తెలంగాణ జాగృతి కార్యకర్తలతో పాటు తెలంగాణ వాదులు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు వీరందరినీ అక్కడికి పిలిచి 10 గంటల ముహూర్తంలో పార్టీ పేరును ప్రకటించడంతో పాటు అజెండాను ప్రకటిస్తామంటూ ఇప్పటికే కల్వకుంట్ల కవిత ఈరోజు నిజామాబాద్లో జరిగినటువంటి మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ప్రధానంగా శ్రీరామ నవమి సందర్భంగా తన మెట్టినిల్లు అయినటువంటి నిజామాబాద్ జిల్లాలో కవిత పర్యటించారు. కుటుంబ సమేతంగా శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. 3 గంటలకు మీడియా సమావేశాన్ని నిర్వహించిన కల్వకుంట్ల కవిత తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఎందుకు ఏర్పాటు కావాలి అనే దానిపైన వివరించారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం కాలేదు. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే ఒక కొత్త రాజకీయ పార్టీ కావాలి. అందుకే నూతన రాజకీయ పార్టీని స్థాపిస్తున్న ఇప్పటివరకు మగవాళ్ళు పెట్టినటువంటి రాజకీయ పార్టీలను చూసాము. ఇప్పుడు ఆడబిడ్డలు పెట్టే రాజకీయ పార్టీలు చూస్తున్నాము. తెలంగాణ ఆడబిడ్డలంతా తనకు మద్దతు ఇవ్వాలంటూ కూడా కల్వకుంట్ల కవిత స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడైతే కల్వకుంట్ల కవిత సస్పెండ్కి గురయ్యారో ఆ తర్వాత
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ జాగృతి తరపునే కల్వకుంట్ల కవిత వరుసగా ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్నారు. ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానంటూ గతంలో చెప్పుకుంటూ వస్తున్నారు, అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. దానికి ఈరోజు ప్రధానంగా ముహూర్తం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్లో జరిగినటువంటి మీడియా సమావేశంలో తన రాజకీయ పార్టీ ఎప్పుడు ప్రకటించబోతున్నారనేది వెల్లడించారు. ఏప్రిల్ 25వ తేదీన నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. తెలంగాణ ప్రజా జాగృతి పార్టీగా ఈ పార్టీకి నామకరణం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ అజెండా ప్రధానంగా డిఫరెంట్ ఎజెండా ఉంటుంది. తెలంగాణలో యువత, మహిళలు, అదేవిధంగా అన్ని వర్గాలను కలుపుకొని పోయే విధంగా కొత్త పార్టీ ఎజెండా ఉంటుందంటూ కవిత స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు తెలంగాణలో ఏ పార్టీకి లేనటువంటి ప్రత్యేక ఎజెండాను తీసుకొని ప్రజల ముందుకు వస్తామంటూ కూడా కవిత చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత 50 కమిటీలు ఏర్పాటు చేసి పార్టీకి సంబంధించినటువంటి ఎజెండాపై పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. ఆ కసరత్తు పూర్తయిన తర్వాత ఏప్రిల్ 25వ తేదీన ప్రజలందరి సమక్షంలో మేడ్చల్ జిల్లా మునిరాబాద్లో పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ పేరును ప్రకటించి పార్టీ సింబల్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా పార్టీ అజెండా ఏ విధంగా ఉంటుందనేది ప్రజలకు చెప్పబోతున్నాము. ఆ ఎజెండాతోటే ప్రజల ముందుకు వెళ్తామంటూ కూడా కవిత తెలిపారు. మరోవైపు పార్టీ ఏర్పాటు కంటే ముందే తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న నేపథ్యం ఉన్నవారిని, తెలంగాణ ఉద్యమకారులను కలిసి వారి అభిప్రాయాలు తీసుకుంటాము. అదేవిధంగా కాశీ వెళ్ళి అక్కడ శివుణ్ణి దర్శించుకుని వచ్చి పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తామంటూ కూడా కవిత స్పష్టం చేస్తున్నారు. ఇక తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం పైన కవిత స్పందించారు. తెలంగాణ ప్రజలు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని తెలిపారు. మరోవైపు నిజామాబాద్ జిల్లా మెట్టినిల్లు కాబట్టి గతంలో నిజామాబాద్ నుంచి తనను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత పనిచేశారు కాబట్టి నిజామాబాద్ జిల్లా నుంచి పోటీ చేయాలని ఎక్కువ మంది అడుగుతున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ అంతా కూర్చొని తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా కవిత స్పష్టం చేశారు. ఇన్నాళ్ళు తెలంగాణ జాగృతిని 2006 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ జాగృతిని ఒక NGO సంస్థగా నడిపినటువంటి కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి ద్వారా బతుకమ్మ ఉత్సవాలు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు ఇతర కార్యక్రమాలు నిర్వహించారు. కొంత రాజకీయంగాను తెలంగాణ జాగృతి క్రియాశీలక పాత్ర పోషించింది. బీఆర్ఎస్ పార్టీకి అంతకుముందు టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా తెలంగాణ జాగృతి పనిచేసింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉంటూనే కల్వకుంట్ల కవిత 2014లో నిజామాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. 2019లో ఓడిపోయారు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో కూడా క్రియాశీలకంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్టు, ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, పార్టీ నుంచి పూర్తి స్థాయిలో సహకారం లేదంటూ కవిత విమర్శలు చేయటం, బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారంటూ కవిత బహిరంగంగా కామెంట్స్ చేయటం, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఓపెన్గా కామెంట్స్ చేయడంతో కవితపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. కవితను సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత రోజునే కవిత ప్రెస్ మీట్ నిర్వహించి పార్టీ పదవికి, పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ జాగృతి తరపున జాగృతి జనంబాట పేరుతో జిల్లాల్లో పర్యటించారు. ఇప్పటికే సగం జిల్లాలు పూర్తి చేశారు. మరికొన్ని జిల్లాల్లో తిరగాల్సి ఉంది. ఈలోపు పార్టీ ప్రకటన చేయబోతున్నారు. పార్టీ ప్రకటన తర్వాత పూర్తి స్థాయిలో జిల్లాల ప్రకటన కూడా కవిత చేపట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు కలిసి వచ్చే పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, సామాజిక శక్తులను కూడా కలుపుకొని ముందుకు వెళ్తామంటూ కవిత ఇప్పటికే స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూబాధితుల కోసం విశారదన్ ధర్మ సమాజ్ పార్టీతో కలిసి కవిత ఫైట్ చేశారు. మరోవైపు రాబోయే రోజుల్లో CPM, CPI, అదేవిధంగా లెఫ్ట్ పార్టీలతో పాటు ఇతర రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కలుపుకొని వెళ్తామంటూ కూడా కవిత ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇటీవల మాజీ మావోయిస్టులంతా లొంగిపోయారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి అగ్రనేతలంతా లొంగిపోయారు. వారంతా కూడా రాజకీయంగా నిర్ణయం తీసుకుంటే తన పార్టీలోకి రావాలి, మంచి అవకాశం ఇస్తాము, భవిష్యత్తు ఉంటుందంటూ కూడా కవిత భరోసా ఇస్తున్నారు. పూర్తి స్థాయిలో పార్టీ పెడుతున్నాం, పార్టీ పెట్టాలంటే ఈగోలు ఉండకూడదు కాబట్టి ఈగోలు వదిలేసి పార్టీని స్థాపించబోతున్నాం, అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్తానంటూ కవిత చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. దీనికి సంబంధించి ఏప్రిల్ 25న కవిత అధికారికంగా పార్టీని లాంచ్ చేయబోతున్నారు. జాతీయ స్థాయిలో కూడా పరిచయాలు ఉన్నాయి.
జాతీయ స్థాయి నేతలందరితో ఎప్పుడైతే 2014 నిజామాబాద్ ఎంపీగా గెలిచానో ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళే అవకాశం వచ్చింది. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల నేతలతో పాటు జాతీయ పార్టీల నేతలందరితో మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి వారందరినీ కూడా త్వరలోనే కలుస్తానంటూ కూడా కవిత గతంలో స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఓవరాల్గా తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది, మరోవైపు బీజేపీ ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, సిపిఎం సిపిఐ పార్టీలతో పాటు ఇతర రాజకీయ పార్టీలు ఉన్నాయి. కొత్తగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్కి గురైన తర్వాత ఆ పార్టీ పదవికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినటువంటి కల్వకుంట్ల కవిత ఏప్రిల్ 25వ తేదీన తెలంగాణ గడ్డ మీద అధికారికంగా తన కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే కవిత అధికారిక ప్రకటన చేశారు. థ్యాంక్ యూ సవీన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఏప్రిల్ 25వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉన్నది. కాకపోతే పొద్దున్నే 10కే ఉంది ముహూర్తం కాబట్టి మా కార్యకర్తలతో చేసుకుంటా ఉన్నాం. మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ఊరిలో, మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ప్లేస్లో ఓఆర్ఆర్ దగ్గర ఉంటుంది. చాలా పెద్ద ఫంక్షన్ హాల్ దొరికింది, 20 ఎకరాలు ఉన్నట్టుంది. మా కార్యకర్తల కాడికే ఒక 30-35 వేల మంది పడతారు. మిగతా జనరల్గా పబ్లిక్ మీటింగ్ మళ్ళీ పెట్టుకుంటాం పొద్దున 10కి కాబట్టి మా జాగృతి వాళ్ళు సిస్టమేటిక్ కార్యకర్తలు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలు, ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు రావాలనుకునే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏప్రిల్ 25వ తారీఖు, వచ్చే నెల ఏప్రిల్ 25వ తారీఖు నాడు మార్నింగ్ 10 o'clockకి మేము జెండా ఆవిష్కరణ చేసి మా పార్టీ పేరు చెప్తాము. మంచి ముహూర్తం ఉంది, మీ అందరికీ తెలుసు నేను ముహూర్తాలని బలంగా నమ్ముతా. మరి కాలానుగుణంగా పనులు చేస్తే ప్రజలకు కలిసి వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా కాబట్టి ఆ ఉదయం పూట అయినా తీసుకోవడం జరిగింది. అద్వయ కన్వెన్షన్ మునీరాబాద్ మార్నింగ్ 8 కల్లా మన కార్యకర్తలందరూ చేరుకోవాలి. ఎందుకంటే 8 నుంచి మనం అందరం కొంత మాట ముచ్చట వేసుకొని 10కి ముహూర్తం ఉంటుంది కాబట్టి 10కి లాంచ్ చేసుకుందాం. ఆ మొత్తం 18 ఎకరాల్లో కూడా మరి ప్రాంగణాలు ఎట్లుండాలి, స్టేజ్ ఎట్లుండాలి, మేము మా ప్రాంగణానికి ఎవరి పేరు పెట్టుకుంటాం, ఎందుకంటే మేము జయశంకర్ సార్ని ప్రాణంగా కొలుసుకుంటాం, మీ అందరికీ తెలిసిందే. జయశంకర్ సార్ పెట్టుకుంటాం, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, చాలా మందిని గౌరవించేది ఉంది. అవన్నీ కూడా డిసైడ్ చేసి ఈ నెక్స్ట్ 28 days టైంలో మీ అందరికీ కూడా వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ 25వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉన్నది. కాకపోతే పొద్దున్నే 10కే ఉంది ముహూర్తం కాబట్టి మా కార్యకర్తలతో చేసుకుంటా ఉన్నాం. మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ఊరిలో, మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ప్లేస్లో ఓఆర్ఆర్ దగ్గర ఉంటుంది. చాలా పెద్ద ఫంక్షన్ హాల్ దొరికింది.